నేను రంగప్రసాద్ మాట్లాడుతున్నానండి. మన ఐఫామ్ క్షేత్రంలో ఉన్నాం. అసలు ఒరిజినల్గా పొలం అనేది ఇప్పుడు ఇలా ఉండేది. ఇంకా ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ కంది పల్లీలు వేసి ఎరువులు వేయడంతో ఈ మాత్రం జరిగింది. లేకపోతే అసలు ఒక బీడు భూమిలాగా ఉండేది. ఇంకా మీ అంతా బౌల్డర్స్ రాళ్ళు చాలా ఉంటా ఉంటాయి. ఇదిగో ఈ పక్కన ఈ రాళ్ళు చూడండి. ఈ పొలంలో నుంచి తీసిన రాళ్ళే ఇక్కడ ఇంక ఏం చేయాలో తెలియక ఒక గుట్టగా వేసుకున్నాం. అన్నీ ఒక చోటకి చేర్పించుకుని వేసుకున్నాము. గుట్టలాగా కూడా చేసుకున్నాము. లేకపోతే భూమి అంతా ఇలా ఉండేది. ఈ గుట్టల్లోంచి ఈ రాళ్ళు తీసి శుభ్రం చేసుకుని 4-5 ఏళ్ళగా ఇలా అయింది. ఇప్పుడు ఇటువంటి ల్యాండ్లోంచి ఇప్పుడు మనం 5 లేయర్ ఫార్మింగ్ చేసాము. ఇటువంటి ల్యాండ్లో ఇంతకుముందు పల్లీలు కందులు వేసినప్పుడు ఎందుకు అంత ఇది ఈల్డ్ రాలేదంటే దీనిలో ల్యాండ్లో సత్తువు లేదు అలా అనేవాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు దీనిలో 5 లేయర్ చేసి ఒక కాన్సన్ట్రేటెడ్గా దీని మీద కేంద్రీకరించి మనం చేసినప్పుడు ఎరువు ఇచ్చి ఒక పద్ధతిగా చేస్తున్నప్పుడు దీంట్లో బాగా గ్రీనరీ డెవలప్ అయింది. మంచి ఈల్డ్స్ తీయగలుగుతున్నాము. సో ఈ నమ్మకంతో ఇప్పుడు నెక్స్ట్ ఈ ల్యాండ్లోనే మళ్ళీ ఇటు మన ఇంకో 2 acres ఎక్స్టెండ్ చేసి నెక్స్ట్ ఇయర్కి దీంట్లోంచి కూడా ఎంత ఈల్డ్ చేసామో మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఐఫామ్ క్షేత్రంలో ఇందాక ల్యాండ్ చూశారు కదా, ఈ ల్యాండ్ ఎక్స్టెన్షన్లోనే ఇదే ఇప్పుడు 2 సార్లు దున్నాము. కొంచెం ఈ ల్యాండ్ ప్రిపేర్ చేస్తాము. రేపు జూన్ 27-28వ తారీఖు ఇక్కడే మన శ్రీ విజయరామ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడే మనం 5 లేయర్ ఒక 25 బాక్సెస్ క్రియేట్ చేసి మనం 5 లేయర్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ మొదలు పెడతాం. మీకు ఇది ఇక్కడ చూపించండి. ఇదేమో ఒరిజినల్ ల్యాండ్. ఇదంతా ఒరిజినల్గా ఇలా ఉండేది. 4-5 ఏళ్ళ నుంచి మనం కంటిన్యూస్గా చేస్తూ ఉండబట్టి పల్లీలు కందులు వేసి కొంచెం ఎరువులు చూడండి ఈ మాత్రం మారింది. లేకపోతే ఈ బౌల్డర్స్ అన్ని క్రియేట్ చేసే ఇలా అయింది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ భాగంలో చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ మన నవంబర్లో చేసింది అటు చూపించండి. నవంబర్లో చేసింది ఎంత గ్రీనరీగా మారిందో మీరే చూస్తారు. ఇక్కడ 5 లేయర్ ఫార్మింగ్. సో ఇప్పుడు ఇలా చేసింది మీకు ఒక 6 నెలల తర్వాత ఇప్పుడు చేయబోయేది కూడా ఇలా చేసి నిరూపిస్తాం. మీకు 5 లేయర్ ఫార్మింగ్లో ఎంత బాగా ఈల్డ్స్ చేయొచ్చు అనేది నిరూపించి చూపిస్తాము. ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో మనం అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అన్నీ పండిస్తాం. మీకు అక్కడ పుదీనా చూపిస్తున్నాను. పుదీనా చూపించారు కదా. ఇక్కడ బీట్రూట్ వేసాం. క్యారెట్ బీట్రూట్ అంతా ఇట్లా. కానీ ఎండాకాలం అంత మంచి సైజు రాదండి, తక్కువగా వస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది కాలానుగుణంగా మనకి ఎంతవరకు పండించగలగో అంతవరకు పండిస్తాం. అంతేకాని క్యారెట్ సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైన సైజు రావాలంటే రాదు. బీట్రూట్ కూడా రాదు. ఏ సీజన్కి ఆ సీజన్ తింటేనే మనకి కాలానుగుణంగా తీసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మే నెలలో ఈ మాత్రం వచ్చిందంటే చాలా ఎక్కువ అండి. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. ఒక్కోసారి కొన్ని పెద్ద బీట్రూట్లు వస్తాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. అంతేగాని చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అనేది కాదు. మనం న్యూట్రిషియస్గా ఉందా, పెస్టిసైడ్ లేకుండా ఉందా అనేది ఇంపార్టెంట్. ఆ పెస్టిసైడ్ రెసిడ్యూ లేకుండా ఉంటే ధైర్యంగా తినండి. అంతేగాని ఇంత పెద్దది ఈజీగా చేసుకుని పెస్టిసైడ్ ఉంటే మనం విషం తిన్నట్టే లెక్క. ఇప్పుడు మే నెలలో ఇంత పీక్ సీజన్లో ఇంత గ్రీనరీ ఉండడానికి కారణం ఏంటంటే అండి, మనం మిక్స్ అండ్ మ్యాచ్గా చేసాము. కొన్ని పెద్ద చెట్లు ఇప్పుడు ఆ పందిరి ఈ పక్కన వేసుకోవడంతో పడమరని ఇచ్చే ఎండ ఉధృతిని తగ్గించి దానికి అనుగుణంగా చిన్న మొక్కలు కూరగాయలన్నీ పెంచుకున్నాం. లేకపోతే కూరగాయలు ఎస్పెషల్లీ టమాటో మీకు కొన్ని పండించడం చాలా కష్టం అవుతుంది. ఈ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పడమర నుంచి ఎండ ఉధృతి తగ్గించుకుంటాము. అయితే ఈ పెద్ద చెట్లు వేసినప్పుడు జాగ్రత్తగా ప్రూనింగ్ చేసుకోండి. మామిడి కొన్ని వేసుకున్నప్పుడు ప్రూనింగ్ చేసి దానిలోంచి కొంచెం ఫ్రూట్ తీసుకోండి. దాంట్లో నుంచి ఆ నీడతోటి మనం న్యాచురల్గా మనం పాలీ హౌసులు గ్రీన్ హౌసులు వేసుకునే కన్నా ఆ ఖర్చులు పెట్టే బదులు ఆ మామిడి చెట్లోంచి ఈల్డ్ తీసుకుంటూ దాని నీడలో ఇక్కడ ఆ మామిడి చెట్టు ఉందంటే చుట్టూరు కొంచెం ఆటోమేటిక్గా ఇవన్నీ అక్కడక్కడ పెద్ద చెట్లు ఉందంటే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. ఎంత పీక్ సమ్మర్ అయినా కూడా ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుని మనం అన్నీ పండించుకోండి. లో కాస్ట్ అగ్రికల్చర్గా చేయడానికి ఈ 5 లేయర్ మోడల్ అనేది కానీ జాగ్రత్తగా మానిటర్ చేసుకున్నప్పుడే మీకు ఇది చాలా ఉపయోగపడి ఒక న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ 5 లేయర్ ఫార్మింగ్ మీద చాలా అపోహలు ఉండేది, నాకు కూడా చాలా అపోహలు ఉండేది. శ్రీ విజయరామ్ గారు చెప్పాక దీని మీద నువ్వు ఇంప్లిమెంట్ చేసి తర్వాత మాట్లాడన్నారు. నేను కూరగాయలు అన్నీ చేస్తున్నాను, ఇది కూడా ఇంప్లిమెంట్ చేసి మాట్లాడంటే ఆయనే వచ్చి మా డిసెంబర్ నుంచి చేస్తున్నాము. చేశాక నాకు నమ్మకం కుదిరాక నేను ఆయనకి లెక్కలన్నీ చూపించాక నీకు నమ్మకం కుదిరిందా అంటే కుదిరింది గురువుగారు అని చెప్పాను. అప్పుడు ఇంకేమైనా చేస్తామంటే మళ్ళీ ఇంకొక ఆయన ఆధ్వర్యంలోనే రేపు జూన్ 27-28వ తారీఖు 2 రోజులు ఇక్కడ మళ్ళీ ఇంకో ఒకేసారి 25 బాక్సెస్లో మళ్ళీ ఈ 5 లేయర్ ఫార్మింగ్ అంటూ ఇంప్లిమెంట్ చేసి అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్నోళ్ళు జూన్ 27 కానీ 28 కానీ మీరు మా పోస్టులో వంశీ గారు అని ఉన్నారు, ఆయన నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, మీరు చూడొచ్చు. ఆ ఒక్కరోజు చూసి మీరు కంప్లీట్ నేర్చేసుకుందామని కాదు, మీకు ఒక ఓవరాల్ వ్యూ అనేది కల్పిస్తాము. ఆ తర్వాత
మీకు ఏ రోజైనా ఎప్పుడైనా కూడా కావాలనుకున్నప్పుడు మా ఫామ్ ఎవ్రీ సెకండ్ సండే ఆఫ్ ద మంత్ మేము విజిటర్స్కి ఓపెన్ చేస్తాము. ఆ రోజు రిజిస్టర్ చేసుకుని మీరు వస్తే ఆ రోజంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా అంతకన్నా సాటిస్ఫై కాలేదు, మీ దగ్గర ఒక వారం రోజులు ఉంటానంటే ఉండండి, మేము చేసే పద్ధతులు చూడండి. మీకు నమ్మకం కుదిరాక మీరు మీ కష్టాన్ని మీరు ఇక్కడ పొలంలో పెట్టగలిగిన రోజు మీరు స్టార్ట్ చేయండి. ఏదో ఫ్యాషన్గానో లేకపోతే రిమోట్గానో యాబ్సెంటీ ల్యాండ్లార్డిజంగా చేసి అనవసరమైన ప్రచారాలు చేయద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.